నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం 2 వైష్ణవాలయాల మధ్య బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం శివాలయం వద్ద ఉన్నాం. ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన స్వామివారి దివ్య రథోత్సవం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి నామన్ గోపి, అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ స్వామివారి రథోత్సవానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించారు. నమ పార్వతీపదే హర హర మహాదేవ. యావన్మంది భక్త మహాశైలము తెలియజేయడం దేవనగా మన మంగళగిరిలో వెంచేసి ఉన్న బ్రహ్మసూత్రం కలిగినది. అది పురాతనమైనది, ధర్మరాజు ప్రతిష్ఠితమైనది. దివ్యవిష్ణువాలయం 2 లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క నది మధ్యన ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో మొన్న ఫిబ్రవరి 15వ తేదీ 2026 ఆదివారం మహాశివరాత్రి పురస్కరించుకొని, మరియు నిన్నటి రోజు అనగా 16వ తేదీ సోమవారం నందివాహనంపై పురవీధుల్లో స్వామివారు బయలుదేరటం, తదుపరి అమావాస్య గడిలో ఎప్పుడొచ్చినా అమావాస్య అంటే మన యొక్క మహాశివరాత్రి పురస్కరించుకొని అమావాస్య నాడు ఈ రోజు ఫిబ్రవరి 17వ తేదీ జయవారం మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి దివ్య రథోత్సవం బయలుదేరటకు సిద్ధంగా ఉన్నారు. దానికి ముందుగా 2:30 గడియలు అనగా 1 గంట ముందుగా స్వామివారిని ఆవాహన, మండపారాధన, రుద్రశాంతి హవనం చేసి నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, వ్యాఘ్రేశ్వరు ప్రథమ గణాదులతో తప్పెటలు, తాళములు, విద్యుత్కాంతి దీపంబులతో, మంగళతోరంబులతో, మేళతాళాదులతో స్వామివారు శరభేశ్వర అనే నినాదాదులతో స్వామివారి స్మరింపజేసుకుంటూ వేద ఘోషలతో, వేద పఠనముతో, మంగళ వేదాల, మంగళ తోరణాల, మంగళ కాంతుల విద్యుత్కాలతో స్వామివారి బయలుదేరుతూ ఈ మహత్తర కార్యక్రమాన్ని ఎంతో వైభవేతంగా అధిక సంఖ్యలో వేలాది మంది భక్తులు రావడం ఆనందదాయకం. కావున ఈ మహత్తర కార్యక్రమానికి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారైన మన భోగి కోటేశ్వరరావు గారు, కార్యనిర్వహణాధికారైన నామని గోపి గారు, మరియు మా పాలకవర్గ మండలిగా ప్రధాన అర్చకుడు మహేష్ శర్మగా, యాజ్ఞిక బ్రహ్మగా గత 20 సంవత్సరాలుగా ఈ దివ్య కళ్యాణ మహోత్సవం, ఈ శాంతి మహాయజ్ఞానికి దివ్య రథోత్సవాన్ని బయలుదేరుటకు ఎటువంటి అపకీర్తి అపశృతులు లేకుండా నడిపిస్తున్న ఆ భగవంతుడు నాచే బ్రహ్మగా, మీ యొక్క శ్రేయోభిలాషిగా, అర్చక పర్యవేక్ష పురోహితుడుగా, తిరుదేవుపల్లి శ్యామసుందర శాస్త్రిగా ఈ మాత్రమైన భాగ్యాన్ని నా తరపున ఉన్న నా శిష్య బృందం గాని, అది ఉపచారిక పరిచారిక ఈ అర్చక పురోహితులు కూడా ఎంతో ప్రోత్సాహంతో, నిస్వార్థంతో, దైవ కార్యాలతో వృత్తిపరంగా కాకుండా భక్తిపరంతో ఆచరిస్తున్నారు. కాబట్టి ఇంకొక కొద్ది నిమిషాలలో స్వామివారి దివ్య రథోత్సవము కైలాసనాథులు శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారు చండీశ్వరుతో రథసారథి వలె ఉత్సవమూర్తులు బయలుదేరుతున్నారు. ఈ యొక్క మాత్రమైన కార్యక్రమాన్ని వీక్షించి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో మీ కుటుంబము సర్వలోక జనరక్షణకై ఉండాలని కోరుకుంటూ మీ శ్యామసుందర శాస్త్రిగా మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఓం నమ శివాయ. हे प्रभो गिरिजा रमण प्रभो गिरिजा रमण जय जय गिरिजा रमण जय जय शंकर नागाभरण जय जय गिरिजा रमण जय जय शंकर नागाभरण जय जय गिरिजा रमण तीनुल पालिट पेन्निधि नीवे కోరిన వరమొసగే వరదుడ నీవే దీనుల పాలిట పెన్నిధి నీవే కోరిన వరమొసగే వరదుడ నీవే మదిలో నిన్ను నే మరువను స్వామి మముదయ చూడగరావా దేవా మముదయ చూడగరావా దేవా జయ జయ గిరి
గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ. ఈ రోజున మంగళగిరిలో గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దివ్య రథోత్సవం ఈ రోజున జరుగుతూ ఉంది. ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి. అలాగే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే నూతన పాలక మండలం ఏర్పడిన తర్వాత ఈ చైర్మన్ గారు భోగి కోటేశ్వర గారు, అలాగే పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో మొట్టమొదటి ఏదైతే మన శాసనసభ్యులు శ్రీ లోకేష్ గారి ఆశీస్సులతో ఈ రోజున ఈ కూటమి సభ్యులు ఏర్పడటం, వారి యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదట స్వామివారి దివ్య రథోత్సవం జరగటం, అలాగే ఈవో గారు కూడా చాలా చక్కగా చాలా బాధ్యతతో గుడిని అభివృద్ధి దిశగా అలాగే చాలా చక్కగా రథోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా భగవంతుని దగ్గర చేసేదానికి చేస్తున్న ప్రయత్నం దేనికంటే గతంలో మనం చూసాం భగవంతుని మీద కూడా రాజకీయాలు చేసిన సందర్భం. కానీ ఈ రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరిలో ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా భక్తులకి, ప్రజలకి, సామాన్యమైన భక్తులకు కూడా ఎక్కడ ఆటంకాలు జరగకూడదు, అలాగే డెవలప్మెంట్ దిశగా ముందుకు వేయాలని చెప్పి అనే సత్సంకల్పంతో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున స్వామివారి రథోత్సవం ఈ రోజున ఇప్పుడే 3:30కి స్టార్ట్ అవబోతా ఉంది. మమ్మల్ని కూడా రథోత్సవంలో పాల్గొనడానికి ఈఓ గారు, చైర్మన్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దాంట్లో భాగంగా భక్తులతో కలిసి మేమంతా కూడా పాల్గొని అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు మంగళగిరి ప్రజలకి అలాగే అందరికీ ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే శ్రీ నారా లోకేష్ గారికి, మా శాసనసభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఓం నమ శివాయ. మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరి కొద్ది క్షణాలలో దివ్య రథోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. మహాశివరాత్రి మహాకళ్యాణాలు పూర్తయిన తరువాత ఈ యొక్క దివ్య రథోత్సవానికి కైంకర్య పరులు వేలూరి శివరామ శాస్త్రి గారి యొక్క కుమారుడు వేలూరి రమేష్ గారు, ఆ విధంగా పూర్వీకుల నుంచి కూడా కైంకర్యోత్సవం, బ్రాహ్మణ సమారాధన, దివ్య రథోత్సవ సేవ చేయుతున్నారు. మరికొద్ది సేపటిలో ఈ యొక్క మహా దివ్యరథ కార్యక్రమం ప్రారంభమగును. ఈ యొక్క అమావాస్య గడిలో జరిగేటువంటి దివ్య రథానికి కుమ్మరులందరూ కూడా మహాకుంభం, అన్నకుంభాలు, కుండలు బద్దలగొట్టి చండీశ్వర స్వామి వారి యొక్క ప్రదక్షిణాలు, కైంకర్యోత్సవ పూజలు, బలిహరణ పూజలు జరిగి చండీశ్వర హవనం చేసి ఇప్పుడు మరికొద్ది క్షణాలలో పురవీధుల్లో ఈ దివ్య రథోత్సవ సేవ జరుగును. కావున 50 మంది భక్తులందరూ కూడా దర్శించి తరించవలసిందిగా మనవి. ఓం నమ శివాయ. స్వామివారి దివ్య రథాన్ని పునరుద్ధరణ చేసిన దాతలు మన మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ధర్మపత్ని బ్రాహ్మణి కుమారుడు దేవాంశ్. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అనంతరం దక్షిణాభిముఖంగా రథారూఢుడై పురవీధుల్లో పయనించు శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారిని దర్శించిన భక్తుల జన్మకు సార్థకత చేకూరునని, మరు జన్మ కూడా ఉండదని శాస్త్ర సమ్మతం. భక్తులెల్లరూ స్వామివారి రథోత్సవాన్ని తిలకించాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవాలయం కార్యనిర్వహణాధికారి నామాని గోపి విజ్ఞప్తి చేశారు.
జై శాలివాహన, జై జై శాలివాహన. భక్తమాశయులందరికీ ఈ యొక్క శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అనాది కాలం నుంచి స్వామివారికి ముందుగా శాలివాహనం చేత కుంభావిష్కారం జరుగును. కావున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు, పుర ప్రజలకు అందరికీ కూడా శాలివాహన సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అనాది కాలం నుంచి వస్తుంది ఇటువంటి ఆచారం. ఇక్కడ ఒక కుమ్మరులకే దక్కినందుకు స్వామివారికి జన్మాంతరం మేము ఈశ్వరుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క శాలివాహనులకి 16 మంది స్వామివారికి ఆహారం వండుకొని ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించుకుంటాము. ఈ నైవేద్యం స్వామివారి స్వీకరించిన తరువాత రథం బయలుదేరుతుంది. కావున స్వామివారి యొక్క రథోత్సవంలో పాల్గొని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మంగళగిరి టైమ్స్ ప్రేక్షక మహాశయులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు అల్లక తాతారావు, మంగళగిరి. దక్షిణాన ఆలయాన శ్రీ నరసింహుడు, ఉత్తరాన శిఖరాన పానకాల రాయడు. దక్షిణాన ఆలయాన శ్రీ నరసింహుడు, ఉత్తరాన శిఖరాన పానకాల రాయడు. ఇరు వైష్ణవాలయాల నడుమున వెలసిన, ఇరు వైష్ణవాలయాల నడుమున వెలసిన నాగేంద్రహారాయ నమ శివాయ, నాగేంద్రహారాయ నమ శివాయ. గంగా భ్రమరాంబ మల్లేశ్వర, మంగళగిరిధర జగదీశ్వర. గంగా భ్రమరాంబ మల్లేశ్వర, మంగళగిరిధర జగదీశ్వర. నమ పార్వతీపతయే. హర హర మహదేవ శంభో శంకర. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మంగళగిరి. మంగళగిరి ప్రజలందరికీ శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈ రోజు దివ్య రథోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు పేరు పేరున భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి అని, మరీ ముఖ్యంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు సహకారంతో మన దేవస్థానం రథోత్సవానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసి రథాన్ని అన్ని రకాలుగా కొత్త రథంలాగా తీర్చిదిద్దారు. ఈ రోజు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు కూడా వేలాదిగా తరలి వచ్చారు. అయితే మాది శాలివాహన సంఘం అండి. కుమ్మర వృత్తి చేసుకునే వాళ్ళం. వంశపారంపర్యంగా స్వామివారికి బలిహారం అండి ఇది వేయటం అనేది మా వంశాచారం. తరతరాలుగా మా తాత ముత్తాతల నుండి స్వామివారి దేవాలయం, బ్రహ్మసూత్రం గల దేవాలయం ప్రతిష్ఠించినప్పటి నుంచి మేమందరం కూడా 16 మంది వంశీకులం, శాలివాహన వంశీకులం. ఈ బలిహారణ కుంభాన్ని పోసే హక్కు మాదండి. ప్రతి సంవత్సరం కూడా మా వాళ్ళందరూ కూడా కుటుంబీకులు ఉపవాస దీక్షలు చేసి స్వామివారికి ఈ బలిహరణ ఏర్పాటు చేస్తారు. ఈ బలిహరణ దాటితేనే శుభసూచకంగా స్వామివారి రథోత్సవం ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది అని పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంగళగిరిలో ఉన్న ప్రతి భక్తుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని ఆ ఈశ్వరుని మనసారా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. భక్త మహాశివులందరికీ నమస్కారం. నేను కోలాటం మాట్లాడండి. మాది కంకిపాడు గ్రామం. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మంగళగిరిలో ప్రతి బ్రహ్మోత్సవాలకి మేము కోలాటం కార్యక్రమం ప్రతిరోజు చేస్తూ ఉన్నాం.
అలాగే రేపు జరగబోయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో కూడా మా కోలాటం కార్యక్రమాలు ఉంటాయి. దీనిలో భాగంగా మన మంగళగిరిలో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి చాలా మందికి నూతనంగా కోలాటం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ నూతనంగా కోలాటం నేర్చుకున్న వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చక్కగా శివాలయం బ్రహ్మోత్సవాల్లో అలాగే లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొంటూ స్వామివారి సేవకి పాత్రలుగా అవుతున్నారు. అలాగే ఈ ప్రాచీనమైనటువంటి కళని అందరూ ప్రోత్సహించి అందరూ ఇంకా చక్కగా నేర్చుకుని ఈ ఆధ్యాత్మికమైనటువంటి కళని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ కోలాటం మాస్టారు అక్కిరాజ్ శ్రీనివాసరావు. నమస్కారం.
ముందు డీజే ఆపించండి, మనకి చెప్పండి చెప్పండి. ఓం నమ శివాయ చెప్పండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నిదానంగా లాగండి తమ్ముడు, సూపర్ తమ్ముళ్ళు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నిదానంగా 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 ఓం నమ శివాయ. మన మంగళగిరి పట్టణంలో వేయించేస్తున్న శ్రీ గంగా బ్రహ్మ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. అలాగే బ్రహ్మోత్సవాలతో పాటు ఈ సంవత్సరం రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు మరియు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి మా పాలక మండలి చైర్మన్ శ్రీ బోధ్ కోటేశ్వరరావు గారు, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు, అలాగే దాతలు, మా అర్చకులు మహేష్ కుమార్ శర్మ, ఇతరులు భక్తులందరి సహకారంతో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరిగినాయి. దీనికి సహకరించిన మీడియా మిత్రులకి, పోలీసు వారికి, వైద్య సిబ్బందికి, ఇతరత్ర అందరికీ మా దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహాశివరాత్రి ఉత్సవంలో ఈ నెల 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. ఈ రోజు వరకు బ్రహ్మాండంగా జరిగిన ఉత్సవాలన్నీ కూడా మన నియోజకవర్గం ప్రజలందరూ కూడా చక్కగా స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు సేకరించి అందరూ కూడా చక్కగా చేశారు. మాకు దేవస్థానం పూజారి గారు, ప్రధాన పూజారి మహేష్ శర్మ గారు, భక్తులు, మాకు సహకరించిన వీడియో మిత్రులు, పోలీసు వారు అందరి సహాయంతో ఈ ఉత్సవాలన్నీ బ్రహ్మాండంగా జరిగినాయండి. మా శాసనసభ్యులైన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు మా దేవస్థానానికి టీవీసీ వారి ల్యాబులతో వాళ్ళతో మాట్లాడి తాగునీరు సహాయం చేపించారండి. అట్లాగే మాకు రథోత్సవం జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా రిపేర్
రిపేర్లు చేపించుకుంటా నడుపుతున్నామండి. ఈ సంవత్సరం ఎట్లా ఇచ్చేయాలని మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే సరే మీరేం ఇదవ్వబాకండి, బ్రహ్మాండంగా జరిపిద్దాం ఉత్సవం, రథం మనమే బాగు చేపిద్దామని సొంత నిధులతో 20 లక్షలతో 2 చిన్న రథం పెద్ద రథం కూడా చేపించామండి. రథశాలకి ఇంతవరకు ఇది 50 సంవత్సరాల చరిత్ర ఉందండి దేవస్థానానికి. కానీ ఇంతవరకు పెయింట్ వేయలేదండి రథశాలకి. అంత సున్నాలతోనే ఇదేదండి ఎప్పుడు కూడా. ఈ సంవత్సరం అవి మొత్తం గీకిచ్చి ఎనామిన్స్ పెయింట్లతో బాగా రథశాల కానీ రథానికి కానీ బ్రహ్మాండం చేపించామండి మా లోకేష్ గారి దీంతో. మేము అందరం కూడా మా బోర్డు సభ్యులు అందరం కూడా లోకేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ.